శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి అండి. నాది కర్నూలు. నేను ఒక సంవత్సరం నుండి అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. వరాహి అమ్మవారి గురించి వినడము. లాస్ట్ నవరాత్రి స్టార్ట్ చేశాను. సొంతంగా స్టార్ట్ చేశాను. అంటే ఎవరి ద్వారా కాకుండా గురువుగారి ద్వారా కాకుండా సొంతంగా చేశాను. ఆహ్, అంటే నా అంతకు నేనే పూజ చేసుకోవడము, ఏదో మంత్ర జపం చేసుకోవడము అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. ఒక సంవత్సరం అయింది. ఒక సంవత్సరము ఒక ఒక చిన్న చిన్న 2 అనుభవాలు కలిగాయి అమ్మవారివి. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. అవి ఆ ప్రాబ్లమ్స్ తీరకపోగా నాకు ఎక్కువవుతూ వస్తున్నాయన్నమాట. అది అర్థమయ్యేది కాదు. ఇదేంటిది ప్రాబ్లమ్స్ ఎక్కువవుతూ వస్తున్నాయి. హ్మ్. ఏంటి సంగతి? సరే ఈసారి ఒక గురువు ద్వారా ఏమైనా తప్పులున్నాయేమో గురువు ద్వారా చేద్దామని ఒక ఆలోచన అయితే వచ్చింది. అనుకున్నాను. ఫస్ట్ శ్రీ కాళీ వారాహి ప్రసిద్ధ పీఠం చూశాను స్వామి. ఫేస్‌బుక్‌లో జాయిన్ అయ్యాను. చూశాను. ఇదేదో మామూలు అన్నీ చాలా ఉంటాయి కదా ఫేస్‌బుక్‌లో. ఇది గూడా అట్లాంటిదేలే అనుకున్నాను. ఆహ్, నవరాత్రులప్పుడు ఇట్లా దీక్ష ఇస్తారు గురువుగారని చూశాను. పెద్దగా, పెద్దగా అంటే మామూలుగా ఆన్‌లైన్‌లో ఏముంటుంది మనకి మనకు గురువు పక్కనుండి చెప్తేనే పక్కనుండి ఇస్తేనే తెలుస్తుంది గదా! మన తప్పులన్నీ. ఆన్‌లైన్‌లో ఏం చేద్దామని పెద్దగా పట్టించుకోలేదు. టైం ఉంది గదా! అని పట్టించుకోలేదు. తర్వాత జప్ ఆహ్, జపం చేసుకుంటున్నాను. ఒకసారి మామూలుగా నాకు తోచింది. అప్పుడు జపంలో ఒక చిన్న రూపం కనపడింది. అది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అది. ఫస్ట్ టైమ్ అది. అది అమ్మవారిలానే అనిపించిందనమాట. అమ్మవారిలా అనిపించింది. తర్వాత ఏంటిది అమ్మవారు కనపడిందనుకున్నాను. తర్వాత నేను అంటే ఆ లోగో గూడా నేను గమనించలేదెప్పుడు. ఆహ్, పీఠం యొక్క లోగో గూడా ఎప్పుడు చూడలేదు. ఒక నెక్స్ట్ రోజు చూసాను. అప్పుడు అక్కడ వరాహి అమ్మవారు ఉంది గదా! ఆహ్, సేమ్ అలాంటి పోలికతోనే అమ్మవారు కనపడింది. జపంలో. అప్పుడు అప్పుడనిపించింది. ఓహో! ఇది ఖచ్చితంగా మనకు సంబంధించింది అమ్మవారి ఆజ్ఞ ఇది. పీఠంలో జాయిన్ అవ్వాలి. అదే గురువుగారి ద్వారా తీసుకోవాలి. అది అమ్మవారి ఆజ్ఞ అని. అప్పుడు నేను జాయిన్ అయ్యాను స్వామి. జాయిన్ అయ్యి అన్నీ గురువుగారు చెప్పినట్టు అన్నీ ఫాలో అవ్వడం అని చేశాను. తర్వాత గురువుగారు అంతా ఆన్‌లైన్ గదా! ఏం చెప్తారనుకున్నాను. కానీ అన్నీ గురువుగారు మన అనుభవాలు గూడా గురువుగారే స్వయంగా చెప్తున్నారన్నమాట. మన అనుభవాలకి, వాటికి ఏంటి అని. గురువుగారే రిప్లై ఇవ్వడం గూడా కొంచెం ఆనందం కలిగించింది. ఫస్ట్ రోజు జపంకి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగింది స్వామి. చాలా ఇబ్బంది కలిగింది. అంటే జపం చేయలేకపోవడము, మర్చిపోవడం జపము. అప్పుడు కొంచెం ఇదేంటిదిది ఫస్ట్ రోజే ఇట్లా అవుతుందని కొంచెం బాధేసింది స్వామి. ప్రయత్నించాను. మళ్ళీ తర్వాత అమ్మవారికి, గురువుగారికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ రోజు కొంచెం అలా నిరుత్సాహంగానే అయింది. రెండో రోజు మాత్రము మెల్లమెల్లగా రెండో రోజు, మూడో రోజు ఆ మంత్రం కనెక్ట్ అవుతున్న ఒక భావన అయితే కలిగింది నాకు. ఆ మంత్రము నేను కనెక్ట్ అవుతున్నాననే ఫీలింగ్ కలిగింది. తర్వాత గురువుగారికి చెప్పానిది. ఈ అనుభవం చెప్పాను. ఇట్లా జరుగుతుందంటే, "అది మామూలే ఫస్ట్ రోజు ఉంటాయి కొన్ని ఇబ్బందులు. ప్రయత్నిస్తూ ఉండండి" అని చెప్పారు. తర్వాత మూడో రోజు, నాలుగో రోజుకు కొన్ని కొన్ని మంచి అనుభవాలు కలిగాయి స్వామి. అంటే కొన్ని అమ్మవారు ఇప్పుడు లాస్ట్ రోజు, లాస్ట్ రోజైతే అమ్మవారు నాతో ఉన్నట్టు ఒక మంచి ఫీలింగ్ అయితే కనపడింది. ఇంతకుముందు ఎప్పుడు నాకు ఎక్కువ ఆందోళన, భయం ఉండేది. ఇప్పుడు అంతా ఆందోళన, భయం పోయి ప్రశాంతత అయితే కనపడుతుంది. మంత్ర జపం వల్ల ప్రశాంతత అయితే బాగుంది. ఫస్ట్ డే కొంచెం అది చాలా ఇబ్బందులు వచ్చాయి, అడ్డంకులొచ్చాయి. సెకండ్ డే నుంచి మాత్రం ఆహ్, మెల్లమెల్లగా అంటే కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది సెకండ్ డే. మంత్రానికి కనెక్ట్ అవుతున్నానని. మూడో రోజు నుంచి ఫస్ట్ ఫస్ట్ డే మాత్రము అది మా నాన్నగారు కనపడ్డారు. ఒక అమ్మవారు కూడా నల్లని రూపంలో కనపడ్డారు. రెండో రోజు నెక్స్ట్ రోజు కూడా అమ్మవారు కనపడ్డారు స్వామి. అంటే నా పక్కనే ఉన్నట్టు ఒక ఫీలింగ్ అయితే అనిపించింది.
అంటే నా అనుభవాలన్నిటికి కూడా చెప్తాం కదా గురువుగారికి నెక్స్ట్ ఈ అనుభవాలన్నీ ఆడియో ఫైల్ ద్వారా. గురువుగారు దానికి రిప్లై కూడా ఇచ్చేవారు. డైరెక్ట్‌గా ఇలా కాదు, ఇలా అని. అంటే ముఖ్యంగా ఆహ్, ఈ దీక్ష అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి స్వామి. అంటే ఆ ఫలితాలన్నీ తెలుస్తున్నాయండి. ఇంతకుముందు అవి మామూలుగా భౌతిక కష్టాలనేవి కొంచెం ఎక్కువనే ఉన్నాయి. అంటే కొన్ని ఆహ్, కష్టాలు కొన్నున్నాయి. అవి మెల్లమెల్లగా తీరడం అనేవి ఇప్పుడు కనపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు అప్పు తీసుకున్న వాళ్ళు కొందరున్నారు. వాళ్ళంతకు వాళ్ళే ఫోను జేసి వాళ్ళే అడుగుతున్నారనమాట. నాకు గుర్తు గూడా లేదు అప్పు ఇచ్చానని. అట్లాంటివి జరుగుతున్నాయి స్వామి. ఓకే స్వామి. మీరేమన్నా జాబ్ హ్మ్. చేసేవారా? నేను జాబ్ డాక్టర్ చేస్తుంటే స్వామి. వారాహి నవరాత్రులకి మీ జాబ్ వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా? కలిగితే దాన్నెలా అధిగమించారు? జపం ఫస్ట్ రోజు బాగా ఇబ్బంది కలిగింది. అంటే మంత్రం మర్చిపోవడము, గుర్తు రాకపోవడము, తప్పు చదవడము. ఫస్ట్ రోజు కొంచెం బాగా ఇబ్బంది జరిగింది. ఆహ్, అది అది మీకు మీకు కూడా చెప్పాను. అంటే చాలా హెల్ప్ చేశారు. రాత్రి 12, 1 గంటకు గూడా ఆహ్, హెల్ప్ చేశారనమాట. కానీ నెక్స్ట్ రోజు గురువుగారు చెప్పారంట. ఫస్ట్ రోజు ఉంటుంది మామూలే అవి. అడ్డంకులనేవి కామనే అని చెప్పారు. సో, నెక్స్ట్ రోజు నుంచి మాత్రము అది కనెక్ట్ అవుతున్న ఫీలింగొచ్చేసింది. అంటే ఈ మంత్రంకి నాకు కనెక్ట్ అవుతున్నాను అనే ఒక లోపల ఒక భావనొచ్చేసింది. అప్పటినుంచి పెద్ద అడ్డంకు లేవు. అఖండ దీపం విషయంలో కూడా కొంచెం కొన్ని ఇబ్బందులు అంటే అవి ఆరిపోతుందేమో అని భయం అట్లా ఉంది. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా అమ్మవారి దయ వల్ల, గురువారి దయ వల్ల అది అంటే చిన్న చిన్న ఇబ్బందులు కూడా తీరుకుంటా వచ్చేసాయి అసలు. అంటే ఆఖరి రోజు నేను చేయగలిగానా అనే ఒక నేనేనా చేసింది అనే ఒక ఫీలింగొచ్చేసింది. ఓకే స్వామి. నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు స్వామి. ఆ! వారాహి మొదటిసారి. నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు స్వామి? ఆహ్, అంటే లాస్ట్ ఇయర్ తెలిసింది స్వామి నాకు ఇట్లా అమ్మవారి గురించి. అప్పుడేదో జస్ట్ పూజలు చేసుకుంటున్నాను. అది చెప్పాను స్వామి చేసుకుంటున్నాను. అంటే కష్టాలు తగ్గడం లేదు. అవి పెరుగుతూ ఉన్నాయి. సరే ఒక గురువుగారు అంటే నేనేమైనా తప్పులు చేస్తున్నానా? అంటే ఈ అమ్మవారి పూజలో లోట్లు లోటుపాట్లేమైనా ఉన్నాయా? అని తెలుసుకుందామని గురువుగారితో చేద్దామని స్టార్ట్ చేశాను. తర్వాత చాలా తప్పులు నేను ఏ తప్పులు చేస్తున్నానని తెలుసుకున్నాను స్వామి గురువుగారి ద్వారా. అంటే ఎక్కువ విగ్రహాలు పెట్టడము పూజ రూమ్‌లో. పటాలకు సరిగ్గా అంటే అమ్మవారికి నైవేద్యం ఉంచకపోవడము. ఇట్లాంటి చాలా తప్పులు గూడా చేశాననమాట. ఇంతకుముందు ధూపం అంటే నాకు కొంచెం అలర్జీ ఉండేది ధూపానికి. ధూపం వేసేవాడిని కాదు. అసలు ధూపమే మానేసేవాడిని. ఇప్పుడు అది చెప్పారు కదా! గురువుగారు చెప్పారది. ఆవు పిడకలు అవి. వాటి వల్ల అలర్జీ కాదు ప్రశాంతంగా ఉంది మనసు కూడా. అంటే ఇబ్బందేం లేదు. అంటే గురువుగారి ద్వారా నేను చేసిన తప్పులన్నీ రెక్టిఫై చేసుకున్నాను. ఏ తప్పులు చేశానో అవన్నీ అమ్మవారికి అంటే ఈ తప్పులన్నిటిని గురువుగారి ద్వారా తెలుసుకొని పూర్తిగా అవన్నీ మార్చుకున్నాను. పూజా రూమ్ గాని ఇట్లన్నీ మార్చుకున్నాను. ఓకే స్వామి. వారాహి అమ్మవారి గురించి మీకెలా తెలుసు స్వామి? వరాహి అమ్మవారు అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రత్యంగిర అమ్మవారికి ఏదో హోమం చేపించాను. అంటే కష్టాలు తీరుతాయని. తర్వాత ఎందుకో అమ్మవారు ఆహ్, ఇంతకుముందు నండూరి గారి యూట్యూబ్ ఛానెల్ చూస్తూ అట్లా ఎందుకో చేయాలనిపించింది. ఆ రోజు చేయాలనిపించి చేశానంతే. లాస్ట్ ఇయర్ అంటే నాకు ఏం తెలీదు. తెలియకుండానే చేసుకుంటానే ఉన్నాను ఏదో. నాకు తోచిన విధంగా చేసుకుంటా ఉన్నాను. ఓకే స్వామి. ఒక పీఠం గురించి సంవత్సరం ఎలా అయింది స్వామి. పీఠం గురించి ఎలా తెలుసు స్వామి? పీఠం గురించి ఎలా తెలుసు? పీఠం పీఠంలో గురించి గల తెలీదు స్వామి. పీఠం గురించి నేను అంటే ఆన్‌లైన్‌లో వరాహి అమ్మవారి ఒక 4, 5 వెబ్‌సైట్‌లుంటాయి. అంటే అట్లా చూసుకుంటూ కనపడితే జాయిన్ అయిపోతూ ఉండేవాను. మంత్రదీక్ష ఉందని చూశానంతే. అంటే చాలా మంది ఇస్తుంటారు కదా! మంత్రదీక్షలు ఏముంది అందరూ ఇంత ఆన్‌లైన్ అంటున్నారు. మనకెందుకు ఏం చేస్తాంలే అని. ఆన్‌లైన్ అంటారా? ఏమంత రిలయబుల్‌గా ఉండదులే. మామూలు పీఠం గురించయితే నేను ఆన్‌లైన్ మొత్తం ఫేస్‌బుక్‌లో చూశాను. ఫేస్‌బుక్‌లో తెలిసింది. చూశాను గానీ, పీఠంలో జాయిన్ అవ్వాలనే ఆజ్ఞ మాత్రం అమ్మవారిదే. ఎందుకంటే అది ఫస్ట్ అనుభవం. ఆహ్, మామూలుగా జపం నేను సొంతంగా చేసుకున్నాను. గురువుగారి ద్వారా కాకుండా సొంతంగా ఏదో బుక్‌లో చూసుకొని, వాటిలో చూసుకొని చేసుకున్నాను. కానీ ఫస్ట్ టైమ్ అమ్మవారు సేమ్ ఆ పీఠంలో ఉన్న అమ్మవారు లాగానే కనపడింది నాకు. తర్వాతనే తెలిసింది నాకు ఆ అమ్మవారు అంటే ఆ అమ్మవారి తర్వాత గమనించాను నేను. ఆ పీఠం యొక్క లోగో నాకు తర్వాత గమనించాను అసలు. ముందు గమనించలేదు. ఏదో మామూలు పీఠంలే అనుకున్నాను. అంటే ఏదో చాలా ఉంటాయి కదా! వాటిలో అదే అనుకున్నాను. ఓకే స్వామి. ఫేస్‌బుక్ అంటే అంతా ఫేకే ఉంటది గదా! మీకెలా నమ్మకం అవును. అవును. కలిగింది? చాలా అంటే చాలా ఉంటుంది. చాలా పీఠాల్స్ ఉంటాయి. చాలా చాలా
గ్రూప్స్ ఉంటుంది. చాలా ఉంటాయి గదా! ఆ! యాహ్! అంటే మళ్ళీ ఆన్‌లైన్‌లో ద్వారా మంత్రదీక్ష తీసుకోవడం అంటే మనకు ఏం తెలుస్తుంది అంటే మన మన కష్టాలంటే మన ఈ అడ్డంకులు చెప్పుకోలేం కదా గురువుగారికి. డైరెక్ట్‌గా ఉంటే బావుంటుందని అనుకున్నాను. డైరెక్ట్‌గా ఎక్కడన్నా చూద్దామని అనుకున్నా గానీ, అమ్మవారే తర్వాత అనిపించింది. అమ్మవారే ఆహ్, జాయిన్ అవ్వాలని దీంట్లో ఈ పీఠంకి గురువుగారి ద్వారా తెలుసుకోవాలని ఆ జ్ఞానం ఓకే స్వామి. పీఠం మీద, గురుగారి మీద మీకు నమ్మకం కలిగిన సన్నివేశం ఏదైనా ఉందా స్వామి? నమ్మకం అంటే గురువుగారు అన్నీ ఆహ్, మనం చెప్పిన ప్రతి ఒక్కటి గురువుగారు రిప్లై ఇస్తారు. ఆహ్, మన అనుభవాలన్నిటికి కూడా రిప్లై ఇవ్వడము. ఫస్ట్ రూల్స్ అన్నమాట. ఖచ్చితంగా అది నిజంగా ఫాలో అంటే ఏదో మామూలుగా తమాషాగా అట్లా వచ్చి చేసేవాళ్ళకి కాకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. నిజంగా సాధన చేయాలి. ఒక తపన ఉన్నవాళ్ళే ఉండాలి అన్నట్టు పెట్టారు రూల్స్ అన్నమాట. అర్థమవుతుంది. అప్పుడు నమ్మకం కలిగింది. తర్వాత గురువుగారు మాటలు కూడా అంటే వారు చెప్పడం కూడా అంత బాగా కొంచెం కనెక్ట్ అయ్యాను స్వామి గురువుగారికి. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకెంత ఖర్చయింది స్వామి? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? అంటే హోమం చేయాలని ఎవరు జెప్పేసి ఇతర అడగలేదు స్వామి. ఖర్చులు ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఎవరు అడగలేదు. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి స్వామి? అంటే మెయింటెనెన్స్ అది మొత్తం. పీఠం నియమాలంటే మరీ చాలా స్ట్రిక్ట్ కాదు. అలాగని తేలిగ్గా కూడా లేదు. అంటే ఎక్కువ ఈ పూజ రిచువల్స్ కాకుండా ఆహ్, ఎక్కువ మంత్రం మీదనే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉందన్నమాట. అమ్మవారికి అంటే ఎక్కువ అంటే చాలా పెద్ద పెద్ద పూజలు, మంత్రాలు అవన్నీ లేకుండా ఎవరైనా చేసుకోగలిగారన్నమాట. ఎవరైనా మామూలు సంస్కృతం తెలియని వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఆహ్, సింపుల్‌గా ఉంది. అంటే మెయిన్‌గా గురు పరంపర అదే మెయిన్ అని అర్థమైంది. గురువుగారే మెయిన్ అని అర్థమవుతుంది. అంటే పెద్ద పెద్ద ఓకే పూజలు, స్వామి. మంత్రాలు అవి లేకుండా సింపుల్‌గా పూజలు. కానీ మంత్రం మాత్రం చాలా ఎక్కువ చేయాలి. సాధన మాత్రం ఎక్కువ చేయాలని. ఓకే స్వామి. పీఠం సాధకులు మీకెలా సహాయపడ్డారు స్వామి? ఆహ్, పీఠం సాధకులు మీకెలా సహాయపడ్డారు? చాలా సహాయపడ్డారు అసలు. ప్రతి ఒక్కటి ఏ చిన్న డౌట్ ఉన్నా ఏ టైంలో అయినా, ఏ టైంలో మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చేవాళ్ళు. మీకు తెలుసుగా ఏ టైంలో చేసినా గూడా రిప్లై ఇచ్చేవాళ్ళు. వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. అన్నీ అంటే ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బందని చెప్పాను. రాత్రి 1 గంట ఏమో అవుతుంది. అప్పుడు చేయొచ్చా? చేయకూడదా? అని కొంచెం మొహమాటం చేశాను మళ్ళీ. మెసేజ్ చేశాను. ఇట్లా ఇబ్బందుంది నాకు జపంలో అంటే, అప్పుడు బాగా సహాయం చేశారు. ఇట్లా అమ్మవారికి క్షమాపణ చెప్పుకోండి అని చెప్పి, తర్వాత మళ్ళీ అయిపోయాక ఏమైనా ఇబ్బందుందా అని కనుక్కున్నారు. జపం అంతా అయిపోయి ఏమైనా ఇబ్బందుందా అని కనుక్కున్నారు. అంటే మధ్యలో మానేద్దాం అనుకున్నాను. అంటే జపం చాలులే మానేద్దాం అంటే, లేదు చెయ్యండి. ఆహ్, మళ్ళీ చేయండి అని, ఇంకొంచెం సేపు చేయండి. ఇంకో అర్ధగంట చేయండి. ప్రయత్నించండి అని కొంచెం బాగా ఎంకరేజ్ చేశారు స్వామి. అంటే ఓకే స్వామి. నిస్వార్థంగా చేశారన్నమాట. అంటే సహాయం అన్నమాట. ఓకే స్వామి. మీరు రాగానే మొదటే సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేది. అవి విన్నారా స్వామి? వాటి నుండి కొన్ మీరేం నేర్చుకున్నారు? అంటే అనుభవాలంటే నేను ఇవి విన్నాను స్వామి. గురువుగారి ఆడియో ఫైల్స్ అన్నీ వింటున్నాను నేను. అంటే గురువుగారు ఫ్యూచర్‌లో వచ్చే అనుభవాలకు గూడా అంటే దానికి ఎలా తీసుకోవాలి మనము? ఎలా అది ముందుగానే చెప్తున్నారన్నమాట. ముందుగానే చెప్పేవారు గురువుగారు. అంటే ఫ్యూచర్‌లో వచ్చే అనుభవాలకు గూడా మనం ఆహ్, దాన్ని ఎలా తీసుకోవాలి? ఓకే స్వామి. పీఠం పేరు మీద జపం చేసుకున్నారు స్వామి. ఆ శక్తి అనేది ఎలా ఉంది? జపం ఆహ్, చేస్తే? పీఠం పీఠం పేరు మీద జపం చేస్తే మనసు కొంచెం ఆహ్, మామూలుగా జపం చేస్తే స్వామి మనసు అటు ఇటు పోతుందన్నమాట. పీఠం పేరు మీద జపం చేసినప్పుడు కొంచెం నిలకడగా ఉంటుందన్నమాట మనసు. నిలకడగా ఉండి నెక్స్ట్ ఆ జపం మీద నాకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం స్వామి? ఫోటో తీసుకొని ఉంటే ఏమైనా అనుభవాలున్నాయా? అమ్మవారి శక్తి గురించి గాని? అమ్మవారి శక్తిని అది చెప్పాను కదా స్వామి. జాయిన్ కాకముందే అమ్మవారు కనపడ్డారు. అది ఫస్ట్ నేను చూడలేదు. పీఠంలో కూడా ఫోటో కూడా గమనించలేదు. ఏదో పాములున్నాయి, ఏదో అమ్మవారు, కాళీ అమ్మవారు ఉంది. ఏదో గమనించలేదు.
అసలు ఆ ఫోటో వచ్చినాక ఆ పీఠం అదే జాయిన్ కాకముందే అమ్మవారి అనుభవం అనమాట. వారాహి అమ్మవారి యొక్క ఇప్పుడు ఉంది గదా! అమ్మవారి ఆకారం ఉంది గదా! అలాంటి ఆకారమే కనపడింది ముందే. ఓకే స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడం కానీ, మంత్రం ఇవ్వడంలో కానీ మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? ఇబ్బందులేమి లేవు స్వామి. ఇబ్బందులేమి లేవు. అంటే తేలిగ్గా అంటే మామూలుగా జాబ్ చేసుకునే వాళ్ళు తేలిగ్గా చేసుకునే విధంగానే ఉంది. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం స్వామి? అంటే ఆన్‌లైన్‌లో మీకిచ్చిన మంత్రం గూడా ఆన్‌లైన్‌లోనే కదా! ఆ శక్తి మీరు అవును. అనుభవించారా? అంటే గురువుగారు మంత్రం ఇచ్చారు. ఇచ్చాక మళ్ళీ ఆ మంత్రాన్ని నేను ఉచ్చరించి గురువుగారికి గురువుగారు అది విన్నాకనే చెప్పారనమాట. అదొకటి. మళ్ళీ ఫస్ట్ మన ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకున్నారు. మన ఆహ్, పేరు అన్నీ చూసారన్నమాట. అంటే అది కనెక్ట్ అవ్వడం గురు పరంపరకు కనెక్ట్ అవ్వడానికి అయ్యే ఒక పద్ధతయితే గురువుగారు అదే గురువుగారు అలా చేశారని అనుకుంటున్నాను. అంటే ఏదో ఒక రాండమ్‌గా మంత్రం ఇచ్చేసి చేసుకోండి అన్నట్లు కాకుండా ఒక్కొక్కరికి ఒక ముహూర్తం ఇచ్చారు టైము. ఒక ముహూర్తం ఇచ్చారు. కరెక్ట్‌గా ఆ ముహూర్తంకే స్టార్ట్ చేయమని జాగ్రత్తగా చెప్పి ఆహ్, మన ఫోటో బట్టి మన మన యొక్క కర్మలను బట్టి గురువుగారు ఒక్కొక్కరికి ఒక్కో మంత్రం అన్నట్టు. కరెక్ట్‌గా ముహూర్తము అన్నీ అంటే గురు పరంపరకు కనెక్ట్ అవ్వడానికి ఏ విధంగా ఉందో ఆ విధంగానే గురువుగారు అదే అనిపించింది. సో, అంటే ఏదో ఆన్‌లైన్‌గా రాండమ్‌గా చేసినట్టు కాదు. ఓకే స్వామి. గురువుగారు మీ జపం అయ్యాక మీ అనుభవాలకి వివరాలిస్తున్నారు కదా! అవి ఎలా వివరాలిస్తారు. ఉన్నాయి? వాటిలో ఏమన్నా మీకు చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? అంటే కొన్ని అనుభవాలకు ఆహ్, మనకు తెలీదు కదా! గురువుగారు చెప్పారని. కొన్ని మొక్కుబడులున్నాయి అని అన్నట్టు. అంటే నాకు కాకుండా మా ఫాదర్‌కి కొన్ని మొక్కుబడులున్నాయి. అది పెండింగ్‌లో ఉన్నాయి. అని అన్నట్టు కొన్ని చెప్పారు స్వామి. అలాగే కొన్ని కొన్ని అంటే అమ్మవారు కనెక్ట్ అవుతుందంటే ఇది చాలా మంచిదే. ఇలాగే కంటిన్యూ చేయండి అని ప్రోత్సహిస్తున్నారు. ఓకే స్వామి. మీకు వచ్చిన అనుభవాల్లో మీకు నచ్చినవి వాటిలో కొన్ని చెప్పగలరు? అనుభవంలో అంటే మామూలుగా కొన్ని మొక్కుబడులు అంటే నేను చేసిన తప్పులన్నీ అంటే ఇంతకుముందు పూజా విధానంలో తప్పులు అన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు మా కొన్ని లాస్ట్ రోజు మాత్రం అనుభవం ఏంటంటే, అమ్మవారు నా పక్కనే ఉన్న అనుభవం ఉంది. లాస్ట్ రోజు మాత్రము అమ్మవారు నా పక్కనే ఉన్నట్టు ఒక ఫీలింగయితే వచ్చింది. తర్వాత చిన్న గజ్జెల సప్పుడు అంటే మామూలుగా కీచురాళ్ళంటారు గదా! అవి అనుకునేవాడిని. అవి కాదు అది చిన్న గజ్జెల చప్పుడులాగా వినపడింది లాస్ట్ రోజు. 2 సార్లు మాత్రమే. ఓకే స్వామి. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో కానీ ఏమన్నా పరీక్షలొచ్చినయి ఉన్నాయా స్వామి? సో, ప్రశ్నలా? ఆ! అవును స్వామి. అర్థం పరీక్షలు. అంటే మంత్రదీక్ష ముందు కానీ, మీకు మంత్రదీక్ష తీసుకున్న తర్వాత గానీ, ఏమైనా పరీక్షలొచ్చాయా? ఇబ్బందులు గాని అలాంటివి? పరీక్షలా స్వామి? ఆ! పరీక్షలు అవును స్వామి. ముందు అంటే చిన్న చిన్నవి అడ్డంకులొచ్చాయి. చిన్న చిన్నవంటే, ఇది నేను చేయగలనా లేదా? ఏవేవో చెప్తున్నారు. ఇవి దొరుకుతాయా లేవా? అంటే అంటే మన ఎవరో ఆ టైంకి ఎవరో ఒకరు సహాయం చేస్తూ అంటే హెల్ప్ చేస్తూ జరిగిపోయింది. ఫస్ట్ రోజు మాత్రం చాలా ఇబ్బందనిపించింది. అంటే ఇది నా వల్ల కాదు ఈ మంత్రము అన్నట్టు. మర్చిపోవడము, ఏదో తెలియని ఆందోళన, దిగులు అంటే తెలియని ఆందోళన, మర్చిపోవడం, మంత్రం మర్చిపోవడము, తప్పు చదవడము తెలియకుండానే. ఫస్ట్ రోజు కొంచెం బాగా అడ్డంకులొచ్చాయి. కానీ ఓకే సెకండ్ రోజు స్వామి. నుంచి మాత్రము అది మెల్లమెల్లగా ప్రశాంతంగా అంటే కనెక్ట్ అయిపోయినట్టు, ఇక ఏమి ఇబ్బందులు లేవు. ఓకే స్వామి. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఫస్ట్ రోజు ఇబ్బందులొస్తే ఖచ్చితంగా మీకు తెలియజేశాము సాధకులకి. అంటే వారి సహాయం తీసుకొని. అధిగమించడం అంటే ఏం లేదు సార్. ఒక 2 నిమిషాలు మళ్ళీ అంటే ప్రయత్నం చేస్తూనే ఉన్నానన్నమాట. ఇంత ఎక్కువ మామూలుగా ఇంతకు ముందైతే జపం అంటే నేను ఒక 10 నిమిషాలు చేసుకుంటూ వదిలేసేవాడిని. కానీ గురుగారు చెప్పారు. కనీసం 2 గంటలైనా చేయాలని. గురుగారు ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రయత్నం చేస్తూ ఉండడమే సార్. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? ఏమైనా లోటు ఉందా? లోపమేం సంతృప్తినిచ్చింది. అంటే ఫస్ట్ ఒక ధైర్యం వచ్చింది. అమ్మో! నా దగ్గర ఉందని. అమ్మవారు నాతో ఉందని ఒక ధైర్యం వచ్చింది.
ఆ ధైర్యం ఉంటే చాలు కదా స్వామి. ఇంకేదైనా చేయొచ్చు. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం స్వామి? చూశాను స్వామి. వీడియోస్ చూశాను. చాలా మంచి ఆహ్, చాలా మంచి అన్నదానం అనేది చాలా మంచిది. అంటే డొనేషన్స్ ఎవరిని అడగకుండా కేవలం అది ఎట్లా చేస్తున్నారో అర్థం కాలేదు. కానీ అన్ని రకరకాల మంచి ప్రదేశాల్లో చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన శారీరక శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా మార్పులున్నాయా స్వామి? పీఠంలో రాకముందు కొంచెం ఎక్కువ టెన్షన్ పడాను సార్. ఎక్కువ టెన్షన్. ఆహ్, ఏది చేసినా ఏది చేసినా ఏదో అడ్డంకులొచ్చేవి. ఏదో ఒకటి. ఇంకా ఇది మన వల్ల అవుతుందా? ఇదొక అంటే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇంత తగ్గిందండి. పీఠం వచ్చే ముందు. ఇప్పుడు వచ్చాక అమ్మవారు మన దగ్గరే ఉన్న ఒక ఫీలింగొచ్చింది. కాబట్టి ఈ ఆందోళన, ఈ దిగులు ఇవన్నీ తగ్గిపోయాయి చాలా వరకు. 90% తగ్గిపోయింది. తర్వాత కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి అసలు. తెలుస్తుంది ఇప్పుడే నాకు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయన్నమాట. అంటే అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ చిక్కుముళ్ళన్నీ వీడుతున్నట్టు తెలుస్తుంది స్వామి. అంటే ఒక ధైర్యం వచ్చింది. ఓకే. ఓకే స్వామి. సంతోషం స్వామి. ఇక్కడికొచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువుగారి గురించి గాని, మీ అభిప్రాయం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు? అంటే ఇంతకుముందు కూడా సనాతన ధర్మము వాటి మీద మంచి అభిప్రాయం ఉండేది స్వామి. కాకపోతే కొన్ని చిన్న చిన్న తప్పులు అంటే ఏం చేయకూడదు. తప్పులనేవి రెక్టిఫై చేసుకున్నాను. దేవతా మందిరం ఎట్లా పెట్టాలి? ఎట్లా ఉంచాలి? ఆహ్, అంటే నైవేద్యాలు పెట్టకపోవడము, ఇట్లా కొన్ని కొన్ని చాలా తప్పులు రెక్టిఫై చేసుకున్నాను గురువుగారు చెప్పినట్టు. గురువుగారు చెప్పినట్టే అన్నీ చేసుకున్నాను స్వామి. రెక్టిఫై చేసుకున్నాను. అంటే గురువుగారి ఆడియో ఫైల్ అంటే ఫైల్ కూడా చూశాను. పురాణ ప్రవచనాలు గూడా అవి వింటున్నాను స్వామి రోజు. అంటే ఇంతకుముందు ఏదో పురాణాలు అంటే ఆహ్, విందాంలే అని వాయిదా వేసుకుంటున్నాను కానీ, ఇప్పుడు గురువుగారి మీద నమ్మకంతో అవి రోజు వింటున్నాను. కొద్ది సమయమైనా. ఓకే. ఓకే స్వామి. మొదట్లో గురువుగారు జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. అదెలా అనిపిచ్చింది? అలాగే గురువుగారు మీ ప్రశ్నలకి, సందేహాలకి సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం స్వామి? గురువుగారు అంటే ఫస్ట్ అనుకోలేదు. గురువుగారే రిప్లై ఇస్తారని మన సందేహాలకి అదే మన అనుభవాలకు గురువుగారే రిప్లై ఇస్తారనైతే అనుకోలేదు. కానీ గురువుగారే ప్రతి ఒక్కటి రిప్లై ఇవ్వడము అది బాగా అనిపించింది. అంటే మనకు అనుభవం వస్తుంది. కానీ దాని మీనింగ్ అర్థం కాదు. ఎందుకొచ్చింది? అది ఏమిటి అని అర్థం కాదు. అది మాత్రం చెప్పేవారు ప్రతి ఒక్కటి. ఇది ఇలా చేసుకోవాలి. ఇది అని. అలాగే వేరే సాధకుల అనుభవాలు గూడా మనకు తెలుసు. పోస్ట్ చేసేవాళ్ళన్నమాట గురువుగారు. అంటే అటువంటి అనుభవం మనకు ఇంతకు ముందు వచ్చినా కూడా అవి ఎలా మనం అన్వయించుకోవాలి? అంటే అమ్మవారు ఏం చెప్తున్నారు? అని తెలుసుకున్నాను చాలా వరకు. అది బాగా అనిపించింది. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా స్వామి? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమ్ పెట్టాను సార్. ఫస్ట్ టైమ్. అంటే అఖండ దీపారాధన అంటే ఏమన్నా భయమేసిందా స్వామి? భయమేసింది సార్. ఫస్ట్ రోజు నిద్రపోలేదు. అంటే ఆరిపోతుందో తెలీదు ఫస్ట్ రోజు. తర్వాత మళ్ళీ అంటే కొంచెం చిన్న ఇబ్బందొచ్చిందన్నమాట. అఖండ దీపము పూజ రూమ్ కింద పెట్టాను. అది కాలిపోతుందేమో అని పైన పూజ రూమ్‌కేమన్నా ఇబ్బందవుతుందేమో, వేడి అవుతుందేమో నాకు ఇబ్బంది. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ భయం పోయింది. అంటే అర్థమైంది. ఓకే స్వామి. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం, అనుభూతి అంటే అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా స్వామి? ఫస్ట్ రోజైతే కొంచెం అంటే ఇది నేను చేయగలనా? లేదా? అదే అనుమానం సార్ నాకు. ఫస్ట్ టైమ్ కాబట్టి అనుమానం. నేను తప్పులు చేస్తానేమో, ఏమన్నా అవుతుందేమో, ఇది భయమైతే ఉంది ఫస్ట్ రోజు. కానీ సెకండ్ రోజు నుంచి అన్నీ క్లియర్ అయిపోయింది. ఓకే స్వామి. మీరే గనక సొంతంగా నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తా ఉంటాయి. అవును సార్. అంటే కొన్ని భయపెడతా ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరేం చేసేవారు? సొంతంగా జపం అంటే ఇంతకుముందు చేసుకునేవాడిని. ఏదో బుక్‌లో చూసి మూలమంత్రం చేసుకునేవాడిని. అప్పుడు ఆహ్,
ఏ కష్టమైతే దేనికోసమైతే చేస్తున్నామో అవి పెరుగుతూ వస్తున్నాయి ఇంకా సొంతంగా చేసుకోవడం వల్ల. ఇప్పుడు గురువుగారు చేయడం వల్ల అవి అవి అంటే నాకు కనపడుతున్నాయి సార్. ఇప్పుడిప్పుడే కొంచెం అవి తగ్గుముఖం పడుతున్నాయి అన్నట్టు కనపడిస్తుంది. సొంతంగా చేసుకున్నప్పుడు అనుభవాలంటే ఎప్పుడో, ఎప్పుడో ఒకసారి ఒక పౌర్ణమి అటప్పుడు ఒక్కసారి వచ్చేదంతే. కానీ గురువుగారి ద్వారా గురువుగారి ద్వారా చేయడం స్టార్ట్ చేశాక ఫస్ట్ డే కొంచెం ఇబ్బందొచ్చాయి. సెకండ్ డే నుంచే అంటే తెలుస్తుంది మెల్లగా కనెక్ట్ అవ్వడము, మెల్లగా రావడం మెల్లగా. అంటే ప్రతిరోజు అమ్మవారితో ఉన్నట్టు అనుభవం అయితే కనపడుతుంది. గురువుగారి కన్నా ముందు అది ఎప్పుడో ఒకసారి అలా అనిపిచ్చేది. అమ్మవారు మాతో ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఎప్పుడో ఒకసారి అనిపిచ్చేది. ఇప్పుడు రోజు అనిపిస్తుంది. ఇంకా ఈ నవరాత్రులు అయిపోయాక ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం బాగా అట్లే ఉంది సార్ అనుభూతి కూడా. అమ్మవారు మనతోనే ఉన్నట్టు, నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా చేసుకునే దానికి మీకేమైనా తేడా అర్థమైందా స్వామి? తేడా అర్థమైంది తెలిస్తే సార్. చెప్పండి. ఆహ్, మనం సొంతంగా మనం చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం చేసిన తప్పులకు కూడా మనమే అనుభవించాలి. అదే గురుముఖత అయితే గురువుగారు చూసుకుంటారు. గురు పరంపర, గురువుగారు ఆ రక్షణ ఉంటుంది మనకి. చిన్న చిన్న తప్పులైనా కూడా మనకు తెలిసిపోతుంది. అంటే గురువుగారు చూసుకుంటారన్నమాట. మనం సొంతంగా చేసుకోవడం అంటే మనము అంత చేసుకోకూడదు ఓకే. అంత సొంతంగా అన్నట్టు. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టాలని చెప్పి గురుగారు చెప్పారు. చెప్పారు దాని స్వామి. గురించి మీ అభిప్రాయం? ఆహ్, అది అంటే అమ్మవారికి అంటే అమ్మవారు అంటే ఒక చిన్న విగ్రహం అనుకోలేదు స్వామి. ఆ! అంటే అమ్మవారే మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలో అంటే చెప్పేవారు గురువుగారు. ఎలా అమ్మవారే మన దగ్గర ఉన్నప్పుడు అంటే ఎంత ప్రేమగా, ఎంత బాగా చేయాలని ఆ ఫీలింగ్ అనేది తెప్పించారు గురువుగారు. ఫస్ట్ టైమ్ అది నేను కూడా గోరింటాకు అదే ఇచ్చాను. అంతా ఫ్యామిలీ అంతా మంచిగా జరిగింది. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం జరిగింది స్వామి. ఇబ్బందేం లేదు. అది ముందు రోజు నైటే అంటే నాకు ఎక్కువ మంత్రానికి ఎక్కువ కనెక్ట్ అయిన ఫీలింగొచ్చింది. ఆ రోజైతే ఎక్కువ అనుభవాలన్నీ ఆ రోజే వచ్చాయన్నమాట. అమ్మవారు నాతోనే ఉన్నట్టు, చుట్టుపక్కలే ఉన్నట్టు. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదా గురుగారు. అవును మీకెలా సార్. అనిపించింది? దిష్టి తీయాలంటే అది అంటే అమ్మవారికి నేను దిష్టి తీయడం ఏంది అని ఫస్ట్ అనిపించింది గానీ, కానీ అమ్మవారు మన ఇంట్లోకి అతిథి కాబట్టి మనం అతిథికి ఏం చేస్తామో అన్నీ చేయాలనే ఆహ్, అంటే అది ప్రేమన్నమాట. అమ్మవారి మీద మనం చూపించే ప్రేమ, చిన్న ప్రేమ అంతే. అమ్మవారికి మనం దిష్టి తీసేంత వాళ్ళం కాదు. కానీ అదొక ప్రేమన్నమాట. మన ప్రేమని అమ్మవారు స్వీకరిస్తుంది. అది బాగా అనిపించింది స్వామి. అంటే దిష్టి తీయడము, అమ్మవారికి గోరింటాకు ఇవ్వడము. అంటే అమ్మవారే మన ముందున్నప్పుడు ఎట్లుంటుందో అని ఆహ్, అంటే ఊహ ఎక్కువన్నమాట. బాగుంటుంది. ప్రేమగా ఎట్లా చేయాలి? అవన్నీ బాగా అనిపించింది. ఓహ్! ఓకే స్వామి. సంతోషం. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? సాగనంపేటప్పుడంటే కొంచెం బాధనే అనిపించిందండి. అంటే కానీ అమ్మవారు ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. మనకు గురువుగారు ఇచ్చిన మంత్రం ఉంది. అమ్మవారికి ఎప్పుడు కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ కొంచెం బాధ అనిపించింది గానీ తర్వాత ఏం లేదు. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పి గురుగారు కొన్ని మాటలు చెప్పారు. వాటి గురించి మీకేమనిపించింది స్వామి? గురువుగారు పిల్లల్ని ఎలా అర్థం పెంచాలని చెప్పి అర్థమైందా స్వామి? అర్థమైంది సార్. వాయిస్ అర్థం అదే వీడియో పెట్టారు గురువుగారు అది లైక్ పిల్లల్ని మనం చెప్తే వినరు. మనం 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 ఆచరించింది వాళ్ళు చూసి ఫాలో అవుతారు. అదే మెయిన్ అది. బాగా అర్థమైంది సార్. బాగా అనిపించింది. అంటే మనం మనం చేసింది వాళ్ళు ఫాలో అవుతారు చూసి. ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటే వాళ్ళేమి ఫాలో అవ్వరు. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? నేను వచ్చే సంవత్సరం చేసేవాళ్ళ కోసం జాయిన్ అవును అవ్వాలనుకున్న స్వామి. వాళ్ళకి. ముందు రోజుల్లో. జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే గురువుగారే పర్సనల్‌గా మనకన్ని సమాధానాలు చెప్తారు. డైరెక్ట్‌గానే పర్సనల్‌గా చెప్తారు. ఆహ్, మనకి ఏ ఇబ్బందొచ్చినా మనకు సహాయం జేయడానికి ఉన్న సాధకులున్నారు. చాలా మందున్నారు. అంటే ఇదేదో ఆన్‌లైన్‌లో ఏదో రాండమ్‌గా మంత్రం ఇచ్చేసి తర్వాత పట్టించుకోకపోవడం గాదు. అంటే జాయిన్ అయిన ఫస్ట్ నుంచి ఆహ్, ఫస్ట్ మనకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఆహ్, ఒక మంత్ర సాధన అంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ మనకు తెలియకుండా తెప్పిస్తారు గురువుగారు.
కరెక్ట్‌గా నాకు ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇవి కావాలని చూడడము. అంటే ఇవి చేస్తున్నారా లేదా తెలుసుకోవడము. అవన్నీ చాలా బాగా అంటే డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్‌తో పాటు సరైన విధంలో చేయాల. మంత్ర జపం గూడా సరైన విధానంలో అన్నీ చేయాలి. అప్పుడే అనుభవాలొస్తాయి. మామూలుగా చేస్తే రాదు. సో, ఇది అన్ని గురువుగారు అన్నీ చూసుకుంటారనమాట. అంటే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసేసారు గురువుగారు. ఇలా ఆహ్, డిసిప్లిన్‌గా ఎట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్‌గా చేపిచ్చి దానికొక ముహూర్తం గాని అన్నీ చేయడం గాని, చెప్పడం గాని అంతా బాగుంది. అది అదృష్టం ఉంటేనే రాగలరు ఇంతవరకు. అంతే అదొకటి చెప్పాలంటే. అంటే ఓకే అదృష్టమో, స్వామి. పట్టుదల అంటే చేయాలనే సంకల్పం ఉంటేనే రాగలరు పీఠం వరకు. ఓకే స్వామి. సంతోషం స్వామి. మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. శ్రీమాత్రే నమః.